హలో ఆల్, వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్. ఈ క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. లింక్ వచ్చేసి మన యూట్యూబ్ బయోలో ఉంటుంది, చూసేయండి. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన పోలీస్ ప్రయాణం సిరీస్లో భాగంగా మేము ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేశాము. అర్థమెటిక్ కంటే ముందు నేను క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది క్యాలిక్యులేషన్ 1 and 2 అని 2 వీడియోస్ చేశాను. ఎవరైతే చూడలేదో మన ఛానల్లో చెక్ చేయండి, ఉంటాయి. అలాగే అర్థమెటిక్స్లో ఫస్ట్ మనం పర్సెంటేజెస్ను స్టార్ట్ చేసాము ప్రీవియస్ లెక్చర్లో. సో మనం ప్రీవియస్ లెక్చర్లో ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. ఫస్ట్ ప్రీవియస్ లెక్చర్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి పర్సెంటేజ్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం. పర్సెంట్ అంటే ఏంటిదంటే బేసిక్గా per 100 అని అర్థం అన్నట్టు. per 100 ఏదైనా ఒక దాన్ని per 100కి ఎక్స్ప్రెస్ చేయడాన్ని పర్సెంటేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి ఎగ్జామ్లో 480 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600. అతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే ఏమని చెప్తాం మనం? 600కు 480 మార్క్స్ వచ్చాయి. పర్సెంటేజ్కి ఎక్స్ప్రెస్ చేయడం అంటే అర్థం ఏంటి? పర్సెంట్ per 100కి ఎంత వచ్చినాయి కనుక్కుంటే పర్సెంటేజ్ అన్నట్టు. ఒకవేళ ఎగ్జామ్ కనుక 100కి జరిగి ఉంటే అతనికి ఎన్ని మార్క్స్ వచ్చేది? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 480 ఇంటూ 100 క్రాస్ మల్టిప్లికేషన్ చెప్తున్నాం. 480 ఇంటూ 100 బై 600. సో 0 క్యాన్సర్, 6 1 జర్ 6 8 జర్ 48 0. సో వచ్చేసి ఏంటి? 80%. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒకవేళ స్టూడెంట్ కనుక 100కి ఎగ్జామ్ పెట్టుంటే అతనికి 80 మార్క్స్ వచ్చేవి అని అర్థం అన్నట్టు. పర్సెంటేజ్ అంటే సింపుల్గా ఏం లేదు, per 100ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని పర్సెంటేజ్ అంటారు. ఇక్కడ ఈ విద్యార్థికి 600కి 480 మార్క్స్ వస్తే 100కి ఎన్ని మార్క్స్ వస్తే ఎక్స్ప్రెస్ చేయడాన్ని పర్సెంటేజ్ అంటారు. 100కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అదని 80 వస్తున్నాయి. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 80/100 అని రిప్రజెంట్ చేసిన ఒకటే, ఆర్ 80% అని రిప్రజెంట్ చేసిన ఒకటే. బోత్ రెండింటి మీనింగ్ సేమ్ అన్నట్టు. ఇది ఒకటి మనం చూసాం ప్రీవియస్ లెక్చర్లో. ఇంకొకటి ఏం చూసాం మనం? ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అని ఉందనుకోండి. 1/2 అంటే మీనింగ్ ఏంటి అంటే 2 పార్ట్స్ ఉందనుకోండి, అందులో 1 పార్ట్ అని అర్థం. అలాగే ఇప్పుడు 2/5 ఉందనుకోండి. 2/5 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒకటి 5 పార్ట్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 పార్ట్స్ ఉందనుకోండి, అందులో 2 పార్ట్స్ అని అర్థం. 2/5 అంటే ఇది, 2/5 అంటే ఇది అని అర్థం. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అర్థం చేసుకున్నాం. అలాగే ఫ్రాక్షన్స్ను పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం అంటే ఏంటి అసలు? ఇక్కడ మీరు ఫస్ట్ ఇది తీసుకోండి. ఇక్కడ ఏముంది? 2 పార్ట్స్కు 1 పార్ట్ ఉంది. మరి 100 పార్ట్స్కి ఎన్ని ఉంటాయి? దాన్నే పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయడం అంటారు అన్నట్టు. 2 పార్ట్స్కి 1 ఉంటే 100కు 100 పార్ట్స్ ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటుంది అనేది పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం. చేసామనుకోండి, మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 1 into 100/2. సో 2 1 జర్ 250 జర్ అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి 50%. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, 2 పార్ట్స్ తీసుకుంటే 1 పార్ట్ ఉంది. ఒకవేళ 100 పార్ట్స్ తీసుకుంటే 50 పార్ట్స్ ఉంటుంది అని అర్థం. అలాగే ఇది ఉందనుకోండి, ఇది 5 పార్ట్స్కు 2 పార్ట్స్ ఉంది. 100 పార్ట్స్కి ఎన్ని ఉంటుంది? అప్పుడు ఏమైతే సింపుల్గా 2 into 100/5 అవుతుంది. 5 1 జర్ 520 జర్ అంటే ఏమవుతుంది? 40% అవుతుంది. 40% అంటే అర్థం ఏంటి? 40 పార్ట్స్ per 100 అన్నట్టు. 100 ఉంటే 40 పార్ట్స్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 50% అంటే అర్థం ఏంటి? 50/100 అని అర్థం. అంటే 100 పార్ట్స్ ఉంటే 50 పార్ట్స్ ఉండేది అని అర్థం. సో పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం అంటే ఏం లేదు. ఇక్కడ 2 పార్ట్స్కి 1 పార్ట్ ఉంటే 100 పార్ట్స్కి ఎన్ని పార్ట్స్ ఉంటుందని ఎక్స్ప్రెస్ చేయడమే పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం అనేది మనం ప్రీవియస్ లెక్చర్లో నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్రాక్షన్స్, ఇది ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడానికి మనం ఏం చెప్తున్నాం? సింపుల్గా ఇక్కడ 100 తోటి మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, ఇది ఫ్రాక్షన్, ఇచ్చినటువంటి ఫ్రాక్షన్. దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్తున్నాం? 100 తోటి మల్టిప్లై చేస్తున్నాం. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇచ్చినటువంటి ఫ్రాక్షన్. దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్తున్నాం? ఇంటూ 100 తోటి మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే సింపుల్గా దాన్ని ఎన్నుకున్న మీనింగ్ ఇది అన్నట్టు. 2 పార్ట్స్కి 1 పార్ట్ ఉంటే 100 పార్ట్స్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని ఎక్స్ప్రెస్ చేయడమే పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం ఏం చూసాం? ఫ్రాక్షన్స్ను పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఏదైనా ఒక ఫ్రాక్షన్ పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/4 అనేది ఒక ఫ్రాక్షన్. దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు? సింపుల్గా 100 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, ఫ్రాక్షన్ అనేది పర్సెంటేజ్లో కన్వర్ట్ అయిపోద్ది. 1/4 ఇంటూ 100 అంటే అప్పుడు ఏమవుతుంది? 4 1 జర్ 425 జార్ కదా.
అంటే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 25%. సో సింపుల్‌గా ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే మనం దాన్ని పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని 100 తోటి మల్టిప్లై చేస్తే అయిపోద్ది. దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు మనం. 1/4 ఉంది కదా! దీని అర్థం ఏంటి 4 పార్ట్స్‌కి 1 పార్ట్ ఉంది. పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం అంటే ఏంటి 100 పార్ట్స్‌కి ఎన్ని పార్ట్స్ ఉంటుందో కనుక్కోవడమే కదా! అంటే మన ఎయిమ్ ఏంటిది డినామినేటర్‌ని 100 చేయాలి. డినామినేటర్‌ని 100 చేయాలంటే 4ని దేనితోని మల్టిప్లై చేస్తే 100 అయితది. 25 తోటి మల్టిప్లై చేస్తే 100 అయితది కదా! ఇక్కడ మనం డినామినేటర్‌ను 25 తోటి మల్టిప్లై చేసినాం కాబట్టి ఈ వాల్యూ చేంజ్ కావద్దంటే న్యూమరేటర్‌ని కూడా 25 తోటి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమైద్ది చూడండి 25/100. 25/100 అంటే ఏంటి 25% కదా! సో ఈ విధంగా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు ఫ్రాక్షన్స్ పర్సెంటేజ్ లెక్క. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2/5 అనేది ఒక ఫ్రాక్షన్. దీని పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్తాం సింపుల్‌గా ఇంటూ 100. అంటే ఏమైతది అప్పుడు 5 1 జా 5 20 జా 22 జా ఎంత 40%. ఇదొక వే. ఇంకొక వే ఏంటి అంటే 2/5 ఉంది. దీని అర్థం ఏంటి 5 పార్ట్స్‌కి 2 ఉంది. పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం అంటే ఏంటి 100 పార్ట్స్‌కి ఎన్ని ఉంటదని అర్థం. అంటే డినామినేటర్‌ని మనం 100 ఇయ్యాలి. డినామినేటర్‌ని 100 ఇయ్యాలంటే దేనితోని మల్టిప్లై చేస్తే వస్తది? 20 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి డినామినేటర్ 100 అయిపోద్ది కదా! 2/5 వాల్యూ చేంజ్ కావద్దంటే డినామినేటర్‌ని 20 తోటి మల్టిప్లై చేసినాం కాబట్టి న్యూమరేటర్‌ని కూడా 20 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైతది 40/100. అంటే ఏంటి 40%. సో ఫ్రాక్షన్స్‌ని పర్సెంటేజ్‌కి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా మనం ప్రీవియస్ లెక్చర్‌లో చూసాం. దాన్ని మీరు 2 వేస్‌లో చేయొచ్చు. మీకు ఏది సింపుల్‌గా అనిపిస్తే అది ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనం ఏం చూసాం? నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ మనం ఏం చూసామంటే పర్సెంటేజ్‌ను ఫ్రాక్షన్‌లకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఫ్రాక్షన్‌లకి ఎలా కన్వర్ట్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25% అని ఉందనుకోండి. 25% అంటే అర్థం ఏంటి ఫస్ట్ సింపుల్‌గా 25 ఔట్ ఆఫ్ 100 అన్నట్టు కదా! 100కి 25 అని అర్థం. దీన్ని మీరు సింప్లిఫై చేసిందనుకోండి ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ అయిపోద్ది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమైతది 25 1 జా 25 4 జా. సో 1/4 వచ్చేసి ఏంటి ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి పర్సెంటేజ్‌లో ఉంది ఇది. దీన్ని మనం ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేసినాం. ఎలా కన్వర్ట్ చేసినాం సింపుల్‌గా పర్సెంటేజ్ సింబల్ రిమూవ్ చేసి బై 100 అని రాసినాం కదా దాన్ని. పర్సెంటేజ్ సింబల్ అన్నా లేకుంటే బై 100 అన్నా సేమ్ కదా! సో పర్సెంటేజ్‌ని రిమూవ్ చేసి డివైడెడ్ బై 100 చేస్తే ఆటోమేటిక్‌గా అది ఫ్రాక్షన్స్‌లో కన్వర్ట్ అయిపోద్ది. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 75% ఉందనుకోండి. దీన్ని ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్‌గా ఏం చేస్తాం 75 అని రాసి పర్సెంటేజ్‌ని రిమూవ్ చేసి బై 100 తోటి డివైడ్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొత్తది 25 3 జా 25 4 జా. సో 3/4. సో పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌కి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా మనం ప్రీవియస్ లెక్చర్‌లో చూసాం. నెక్స్ట్ మనం ఏం చూసాం? ఇంపార్టెంట్ కన్వర్షన్స్ చూసాం. ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఏంటి? కొన్ని ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం. వాటిని పర్సెంటేజ్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూసాం కదా! 1 ఉందనుకోండి 1 అంటే ఎంత 100% అని అర్థం. హాఫ్ అంటే ఎంత 50% అని అర్థం. 1/3 అంటే ఎంత 1/3% అని అర్థం. 1/4 అంటే ఎంత 25% అని అర్థం. ఇలా మీరు 1 నుంచి వెళ్ళి 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8 టు సో ఆన్ టు 1/20. 1/20 వరకు మీరు నేర్చుకోవాలన్నట్టు. 1/14, 1/15, 1/16, 1/17, 1/18, 1/19, 1/20. సో ఇవనేటివి బేసిక్ ఫ్రాక్షన్స్ అన్నట్టు. ఈ బేసిక్ ఫ్రాక్షన్స్ గనుక మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని సింపుల్‌గా సాల్వ్ చేయగలుగుతారు. మీరు ఇక్కడ వీటిని సింపుల్‌గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. మనకేమని తెలుసు జనరల్‌గా 1/2 అనేది ఒక ఫ్రాక్షన్. దీన్ని పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. హాఫ్‌ను పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేస్తే ఏమైతది 50% అయిద్ది. మనం 1/4 ఉందనుకోండి. 1/4 అంటే ఏంటి అర్థం? 1/2 ఇంటూ 1/2 అని రాసుకోవచ్చు కదా! ఎందుకంటే 1/2 ఇంటూ 1/2 చేస్తే ఏమవుతది 1/4 కదా! మనకు 1/2 అంటే ఎంతనో తెలుసా? తెలుసు కదా! 1/2 అంటే ఎంత? 50%. సో 50%లో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం హాఫ్. హాఫ్ ఆఫ్ 50% అనే కదా దీని అర్థం. దీని అర్థం వచ్చేసి ఏంటి? హాఫ్ ఆఫ్ 1/2 అంటే ఎంత 50%. సో హాఫ్ ఆఫ్ 50% ఏమైద్ది? 25% కదా! సో హాఫ్ అంటే 50% అయితే 1/4 అనేది ఏమైతది 25%. సిమిలర్‌గా 1/8 ఉందనుకోండి. 1/8 మనం ఎలా రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 1/4 అని రాసుకోవచ్చు కదా! మనకి 1/4 అంటే ఎంత అని తెలుసు? 25% అని తెలుసు. అప్పుడు 1/2 ఆఫ్ 25% అంటే హాఫ్ ఆఫ్ 25% ఏమైతది? 12.5% అయిద్ది కదా! ఇక్కడ చూడండి సింపుల్‌గా ఏం చెప్తున్నామంటే మనం 1/8 అంటే ఏం లేదు. హాఫ్ ఆఫ్ 1/4 1/8 అయిద్దన్నట్టు. హాఫ్ ఆఫ్ 1/4 అంటే ఎంత 25%. సో హాఫ్ ఆఫ్ 25 ఎంత 12.5 కదా! సో 1/8 అంటే ఎంత 12.5%. అలాగే ఇప్పుడు 1/16 ఉందనుకోండి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 1/8 అని రాసుకోవచ్చు కదా! మనకు 1/8 అంటే ఎంత అని తెలుసు? 12.5% అని తెలుసు. సో హాఫ్ ఆఫ్ 12.5% ఏమైద్ది? 2 6 జా 2 25 జా కదా! సో 6.25%. సో ఇక్కడ మీరు చూడండి మీకు సింపుల్‌గా హాఫ్ అనేది ఒక్కటే తెలిసిందనుకోండి. 1/4 అనేది ఏంటో తెలుస్తది. 1/8 అనేది ఏంటో తెలుస్తది. 1/16 అనేది ఏంటో కూడా
తెలిసిపోద్ది అన్నట్టు ఈజీగా. ఈ విధంగా మీరు వీటన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఒక 1/2 తెలిసిందనుకోండి 1/4, 1/8, 1/16 అనే దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం చూడండి. 1/3 అంటే మీకేమని తెలుసు? 33.33% అని తెలుసు. ఇప్పుడు 1/6 ఏమైతది? 1/6 అంటే అర్థం ఏంటి? 1/2 ఇంటూ 1/3 కదా! ఇక్కడ 1/3 అనేది ఎంత అని తెలుసు? 33.33%. అప్పుడు 1/6 ఏమైతది? హాఫ్ ఆఫ్ 1/3 కదా! అంటే హాఫ్ ఆఫ్ 33.33%. అంటే అప్పుడు ఏమైతది? 16.666% అయితది. దీన్ని మనం అప్రాక్సిమేట్‌లీ ఏమని రాసుకోవచ్చు? 16.67%. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిల్లనుకోండి, మీకు 1/3 అనేది ఎంతో తెలిసిందో, మీకు 1/6 అనేది ఏంటిదో కూడా తెలుస్తది. ఇప్పుడు 1/6 అంటే మీకేంటో తెలిసిందనుకోండి, 1/12 ఉందనుకోండి, దీన్ని మీరు ఏమని రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 1/6 అని రాసుకోవచ్చు కదా! 1/12 అంటే బేసిక్‌గా ఏంటి? హాఫ్ ఆఫ్ 1/6 అన్నట్టు. 1/6 అంటే ఎంత? 16.67%. 1/12 ఏమైద్ది? ఇందులో హాఫ్ అయిద్ది. ఇందులో హాఫ్ అంటే ఏంటి? 2 8 జా 16 8.33% అయిద్ది. 8.33%. సో, ఇక్కడ మీరు చూడండి, మీకు 1/3 అనేది తెలిసిందనుకోండి, 1/6 తెలిసిపోద్ది, 1/12 అనేది కూడా తెలిసిపోద్ది. నెక్స్ట్ మనం 1/5 తీసుకోండి. 1/5 అంటే మీకు ఎంత అని తెలుసు? 20% అని తెలుసు మీకు 1/5 అంటే. 1/10 అనేది ఏమైతది అప్పుడు? 1/10 మనం ఏమని రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 1/5 అని రాసుకోవచ్చు కదా! సో, దీని అర్థం ఏంది ఇక్కడ? హాఫ్ ఆఫ్ 1/5 అని అర్థం కదా! 1/5 అంటే ఎంత? 20%. 20%లో హాఫ్ అంటే ఎంత? 10%. సో, 1/10 అంటే ఎంత? 10%. అలాగే నెక్స్ట్ మీరు 1/20 తీసుకోండి. 1/20 అంటే అర్థం ఏంటి? దీన్ని 1/2 ఇంటూ 1/10 రాసుకోవచ్చు కదా మీరు. అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ 1/10. ఈ 1/10లో హాఫ్ ఎంత? 5%. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు 1/5 అనేది ఒక్కటి మీకు తెలిస్తే మీకు 1/10 ఏంటో తెలిసిపోద్ది. 1/20 ఏంటిదో కూడా తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మీరు 1/5 చూసారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు 1/7 చూసారనుకోండి. 1/7 అంటే ఎంత అని తెలుసు మీకు? 14.28% అని తెలుసు. నెక్స్ట్ 1/14 అప్పుడు ఏమైతది సింపుల్‌గా 1/2 ఇంటూ 1/7 అయిద్ది కదా! అంటే 1/7లో హాఫ్ అయిద్ది కదా! ఇందులో హాఫ్ అంటే ఎంత? 2 7 జా 214. అంటే 1/7 అనేది 14.28% అని మీకు తెలిసింది అనుకోండి. 1/14 అనేది 7.14% అనేది మీరు ఈజీగా తెలిసిపోద్ది మీకు. అలాగే ఇప్పుడు మీరు 1/9 ఉంది. 1/9 అంటే ఎంత? 11.11%. మీకు 1/9 అనేది 11.11% అని తెలిసిపోయిందనుకోండి. అప్పుడు 1/18 అంటే మీకేమైద్ది? 1/2 ఇంటూ 1/9 అయిద్ది. హాఫ్ ఆఫ్ 1/9 ఎంతప్పుడు? దీంట్లో హాఫ్ ఎంత అయితది? 2 5 జా 10. 5.55% అయిద్ది కదా! సో, ఈ విధంగా మీకు కొన్ని తెలిసినాయి అనుకోండి. అంటే మీకు 1/2 అనేది ఏంటో తెలిస్తే ఇందులో హాఫ్ చేస్తే 1/4 వస్తది. 1/4లో హాఫ్ చేస్తే 1/8 వస్తది. 1/8లో హాఫ్ చేస్తే 1/16 వస్తది. సిమిలర్‌లీ 1/3 మీకు తెలిసిందనుకోండి. ఇందులో హాఫ్ చేస్తే 1/6 వస్తది. ఇందులో హాఫ్ చేస్తే మీకు 1/12 వస్తది. 1/5 తెలిసిందనుకోండి. ఇందులో హాఫ్ చేస్తే మీకు 1/10 వస్తది. ఇందులో మీకు హాఫ్ చేస్తే 1/20 వస్తది. సిమిలర్‌లీ 1/7 తెలిస్తే అందులో హాఫ్ చేస్తే 1/14 వస్తది. 1/9 తెలిసిందనుకోండి మీకు. ఇందులో హాఫ్ చేస్తే 1/18 అనేది వచ్చేస్తది. సో, మీకు ఏమని చెప్పినా బేసిక్ ఫ్రాక్షన్స్ అనేది 1, 1/2, 1/3, 1/4, 1/5 టు సో ఆన్ టు 1/20 వరకు మీకు గుర్తుండాలి అని చెప్పిన. ఇవి మీకు గనుక గుర్తున్నాయనుకో బాగా ప్రాక్టీస్ చేయండి. పర్సెంటేజెస్‌ల చాలా ప్రాబ్లమ్స్ మీకు టైమ్ సేవ్ అయిద్దన్నట్టు. ఇందులో కూడా మీకేమని చెప్పినా మీకు 1/2 అనేది తెలిసిందనుకోండి. ఇప్పుడు 1/2 అనేది మీకు తెలిసిందనుకోండి. మీకు 1/4, 1/8, 1/16 అనేది తెలిసిపోతది. 1/3 తెలిసిందనుకోండి మీకు 1/6, 1/12 అనేది ఈజీగా తెలిసిపోతది. నెక్స్ట్ 1/5 తెలిసిందనుకోండి మీకు 1/10, 1/20 అనేది ఈజీగా తెలిసిపోతది. 1/7 తెలిసిందనుకోండి మీకు 1/14 అనేది ఈజీగా తెలిసిపోతది. 1/9 తెలిసిందనుకోండి మీకు 1/18 అనేది ఈజీగా తెలిసిపోద్ది. అంటే మీరు చూడండి ఇక్కడ మీకు 1 అనేది మీకు తెలుసు. 1/2, 1/3, 1/4, 1/10 వరకు ఈజీగా ఎవరికైనా చేయగలుగుతారు. 1/11 అంటే ఎంత? 1/11 అంటే ఎంత? 9.09% ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి 1/12. 1/12 అనేది మీరు 1/2 వెళ్తే మీకు ఈజీ మీకు ఇక్కడ 1/3 వెళ్తే 1/12 అనేది ఈజీగా కనిపెట్టొచ్చు కదా! సో, మీరు 1/12 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1/13 ఉందనుకోండి. నెక్స్ట్ 1/13 అంటే ఎంత? 7.69%. ఇది మీరు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/14 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే మీకు 1/7 అనేది ఈజీగా తెలుస్తది కాబట్టి 1/14 అనేది లాప్ అయితే 1/14 వచ్చేస్తది. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1/15. 1/15 అంటే ఎంత? 6.67%. నెక్స్ట్ 1/16 ఎంత? మీకు ఇక్కడ 1/2 తెలిసిందంటే 1/16 ఈజీగా తెలిసిపోద్ది. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1/17. 1/17 అంటే ఏంటి? 5.88%. 1/18 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే మీకు 1/9 తెలుసు కదా! అందులో హాఫ్ చేస్తే మీకు 1/18 వచ్చేస్తది.
నెక్స్ట్ 1/19 ఎంత? 5.26%. నెక్స్ట్ 1/20 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు. సో దీని అర్థం ఏంటి అంటే, ఎవరైతే మీరు ఈ బేసిక్ కన్వర్షన్స్ ఉన్నాయి కదా, ఈ బేసిక్ ఇంపార్టెంట్ కన్వర్షన్స్ 1-20 వరకు రావాలని చెప్పినా కదా మీకు, అంటే 1/1, 1/2, 1/3, 1/4 to so on to 1/20 వరకు మీకు ఈజీగా రావాలని చెప్పినా కదా. ఇందులో మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జస్ట్ ఇవి ఉన్నాయి చూసారా, 1/11, 1/13, 1/15, 1/17, 1/19. ఇవి గుర్తుపెట్టుకొని 1 to 10 ప్రాక్టీస్ చేసి అనుకోండి సరిపోద్ది, మీకు మిగిలినవన్నీ ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనకు నార్మల్ ఏమని తెలుసు, 1/8 ఉందనుకోండి. 1/8 ఎంత అని తెలుసు మనకు? 12.5% అని తెలుసు. ఇక్కడ మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, 1/8 అంటే 12.5% కదా. అప్పుడు 1/12.5 ఏమవుతుంది? 8% అవుతుంది. దీన్ని ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు తీసుకుపోవచ్చు కదా మనం. 1/12.5 ఏమవుతుంది? 8% అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా క్వశ్చన్లు వచ్చేసి వాట్ ఈస్ 8% ఆఫ్ 12.5 అన్నారు అనుకోండి క్వశ్చన్లో. మీకు ఇక్కడ స్ట్రైక్ కావాల్సింది ఏంటి అంటే, మీకు జనరల్గా 8% అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ మీకు ఏం తెలుసు, 1/8 అంటే ఎంత అని తెలుసు, 12.5% అని తెలుసు. సో అప్పుడు 1/12.5 అనేది ఏమవుతుంది? 8% అయింది. సో 8% అంటే అర్థమైంది 1/12.5. అప్పుడు 8% ఆఫ్ 12.5 అంటే అర్థమైంది 1/12.5 ఇంటూ 12.5 అని కదా అర్థం. అంటే అప్పుడు ఆన్సర్ ఏంటి? 1. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1/3 ఉంది. 1/3 అంటే 33.33% కదా. 1/33.33 అనేది ఏమైంది అంటే 3% అయింది అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 1/16 అనేది ఏంటి? 6.25% అయింది కదా. సో 1/6.25 అంటే ఏమైంది అప్పుడు? 16% అయింది అన్నట్టు. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్లో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని 16% ఆఫ్ 6.25 ఎంత అని అడిగింది అనుకోండి. మీకు ఇక్కడ ఏంటి 16% అంటే ఎంత మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు ఏం తెలుసు, 1/16 అంటే 6.25% అని తెలుసు. అప్పుడు 16% ఏమైంది? 1/6.25 అయింది. అప్పుడు ఏమైంది? 1/6.25 ఇంటూ 6.25, అప్పుడు ఏమైంది? 1. సో ఇలాంటి కేసెస్లో మీకు యూస్ఫుల్ అయింది అన్నట్టు. ఎవరికైతే బేసిక్ తెలుసో, బేసిక్ కన్వర్షన్స్ తెలుసో వాటిని మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే, మనకు కనుక బేసిక్ కన్వర్షన్స్ తెలిసినాయి అనుకో, వాటి నుంచి మనం డిరైవ్ చేయొచ్చు అన్నట్టు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1/3 అంటే ఎంత అని తెలుసు? 33.33% అని తెలుసు. ఇప్పుడు 2/3 ఏమైంది? 2/3 అంటే బేసిక్ ఏంటిది చూడండి. దీన్ని 2 ఇంటూ 1/3 అని మనం రాసుకోవచ్చు కదా. అంటే 2 times 1/3. 1/3 అంటే ఎంత? 33.33%. అంటే 2/3 అంటే దాని అర్థం ఏంది? 2 times 33.33% అనే కదా. అంటే ఏమవుతుంది? 66.66%. నెక్స్ట్ 3/3. 3/3 అంటే ఎంత? 1 కదా. 1 అంటే ఎంత? 100%. సో ఇక్కడ మీకు 1 అనే బేసిక్ ఫ్రాక్షన్ కన్వర్షన్ తెలిసింది అనుకోండి. దీని హయ్యర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా, 2/3, 3/3, 4/3, 5/3, 6/3, అవన్నీ మీకు ఈజీగా తెలిసిపోతాయి అన్నట్టు. అలాంటి ఇంకోటి చూడండి. ఇప్పుడు మీకు 1/4 అంటే ఎంత అని తెలుసు? 25%. అప్పుడు 2/4 వచ్చేసి ఏమైంది? దీనికి డబుల్ కదా, అంటే 50% అయింది. అప్పుడు 3/4 ఏమైంది? దీనికి 3 times కదా, అంటే ఏమైతుంది? 75% అయింది. 4/4 ఏమైంది? 4/4 అంటే ఎంత? 1 కాబట్టి 100% అయింది. సిమిలర్ ఇప్పుడు మీరు 1/5 అంటే మీకు ఎంత అని తెలుసు? 20% అని తెలుసు. అప్పుడు 2/5 అనేది ఏమవుతుంది? దీనికి డబుల్ కదా, 40% అయింది. 3/5 అనేది అప్పుడు ఏమైంది? దీనికి ట్రిపుల్ కదా, 60% అయింది. అలాగే 4/5 అప్పుడు ఏమైంది మీకు? 80% అయింది. 5/5 ఏమైంది మీకు? 100% అయింది. సో ఎవరెవరికైతే బేస్ ఫ్రాక్షన్స్ తెలుసో, బేస్ ఫ్రాక్షన్ కన్వర్షన్స్ ఈజీగా తెలుసో, వాళ్ళు డైరెక్ట్ పైన ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. మీరు 1/6 మీకు 1/6 తెలిసింది అనుకోండి, 2/6, 3/6, 4/6, 5/6, 6/7, 1/7 తెలిసింది అనుకోండి, 2/7 +1 మీకు చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4/3 ఉంది అనుకోండి. 4/3 అంటే దీన్ని మీరు పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలనుకో, ఒక విధంగా ఎలా చేయొచ్చు? 4 into 1/3. 1/3 అంటే మనకి ఎంత అని తెలుసు?
33.33% అని తెలుసు. సో 4ను 33.33% తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తదని తెలుసు. ఇదొక వే. అయితే దీన్ని ఇంకా మీరు ఫర్దర్‌గా సింపుల్ కూడా చేయొచ్చు. 4/3 ఇది 3 కన్నా ఎంత ఎక్కువ ఉంది న్యూమరేటర్? 3కి 1 కలిపితే వస్తది కదా! అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 + 1/3 అని రాసుకోవచ్చు అన్నట్టు. ఎలా అంటే చూడండి 4/3 ఉందా? 4/3ని మనం ఏమని రాసుకోవచ్చు? 3 + 1/3 అని రాసుకోవచ్చు కదా! దీన్ని మనం ఫర్దర్‌గా ఏమని రాసుకోవచ్చు? 3/3 + 1/3 అని రాసుకోవచ్చు కదా! 3/3 అంటే ఏంటి? 1 కదా! 1 + 1/3 ఇక్కడ సో సిమిలర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5/4 ఉందనుకోండి. ఈ 4 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 1 యూనిట్ ఎక్కువ ఉంది కదా! సో మనం ఏమని రాసుకోవచ్చు అంటే 1 + 1/4 అని రాసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని యూనిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయో అది రాయాలన్నట్టు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 6/4 ఉందనుకోండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ దీనికన్నా 2 యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి 2/4 అని రాయొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7/5 ఉందనుకోండి. ఇది 5 కన్నా ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంది? 2 యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి 2/5 అని రాయొచ్చు అన్నట్టు. ఇప్పుడు 4/5 ఉందనుకోండి. ఇది 5 కన్నా ఎక్కువ ఉందా? లేదు తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. సో అప్పుడు ఏమని రాయొచ్చు అంటే మీరు 1 ప్లస్ బదులు మైనస్ వస్తది అన్నట్టు. ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది కాబట్టి 1/5. సో ఇలా రాయడం మీకు వచ్చని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు కాబట్టి. సో 4/3ని మనం ఏమని రాయొచ్చు సింపుల్‌గా 1 + 1/3 అని రాయొచ్చు. 1 అంటే ఎంత? 100%. 1/3 అంటే ఎంత? 33.33%. అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటి? 133.33%. చూసిల్లా? ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయకుండా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6/5 ఉందనుకోండి. దీన్ని మీరు పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయాలనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు 1 + 1/5 అని రాసుకోవచ్చు. 1 అంటే ఎంత? 100%. 1/5 అంటే ఎంత? 20%. సో 120%. సో ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు అన్నట్టు. 4/5 ఉందనుకోండి. దీన్ని మీరు ఏమని రాసుకోవచ్చు? 1 - 1/5 అని రాసుకోవచ్చు కదా! 1 అంటే ఎంత? 100%. 1/5 అంటే ఎంత? 20%. సో 100 - 20% అంటే 80%. సో మీరు బేసిక్ ఫ్రాక్షన్స్ ఈ బేసిక్ ఫ్రాక్షన్స్ అనేవి మీకు తెలిసినాయి అనుకోండి మీకు చాలా యూజ్ అయితాయి అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే మీకు బేసిక్ ఫ్రాక్షన్స్ తెలిస్తే కొన్నిటిని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్వెషన్‌లో ఏం అడిగిండు? 52.5%ని ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయమన్నాడు. దీన్ని మనం ఈజీగా ఎలా చేయొచ్చంటే 52%ని మనం ఏమని రాసుకోవచ్చు? 50% ప్లస్ 2.5% అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు కదా! 50% అంటే మనకి ఏమని తెలుసు? 1/2 అని తెలుసు. ప్లస్ 2.5% అంటే ఎంతో మనకు తెలుసా? తెలవదు. కానీ 25% అంటే ఎంతో మనకు తెలుసా? 25% అంటే 1/4 అని తెలుసు కదా! బోత్ సైడ్ 10 తోని డివైడ్ చేయండి. అప్పుడు ఏమైతది? 25%/10 ఇక్కడ ఏమైతది? 1/4 ఇంటూ 10 అంటే అప్పుడు ఏమైతది? 2.5% అంటే ఏమైతది? 1/40 అయితది. సో ఇక్కడ ఏమైతది అప్పుడు 1/40. ఎల్సీఎం చేసినాం అనుకోండి అప్పుడు ఏమొత్తది? 40. సో అప్పుడు ఏమైంది ఇక్కడ 20 + 1 21. 21/40 అనేది ఆన్సర్. పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌కు ఈ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు ఈజీ వేలో. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? కన్వర్ట్ 53.33% ఇంటూ ఫ్రాక్షన్ అన్నాడు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 53.33% ఎలా రాసుకోవచ్చు? 50% ప్లస్ 3.33% అని రాసుకోవచ్చు కదా! 50% అంటే ఏంటి మనకు? హాఫ్ అని తెలుసు. 3.33% అంటే ఎంతో తెలుసా? తెలవదు. కానీ మనకేం తెలుసు? 33.33% అంటే 1/3 అని తెలుసు. దీన్ని 10 తోని బోత్ సైడ్ డివైడ్ చేసినాం అనుకోండి. అప్పుడు ఏమైతది? 3.33% ఏమైతది? 1/30 అయితది. అంటే 1/2 + 1/30 అని రాసుకోవచ్చు. ఎల్సీఎం ఏమవుతది? 30. ఇక్కడ ఏమైతే 15 + 1 అంటే ఎంత? 16 అయితది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 8 జా 2 15 జా. సో 8/15 అనేది ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఉంది. 47.5ని మనం పర్సెంటేజ్‌లోకి వెళ్ళి ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయాలనుకోండి. ఇక్కడ మీరు ఏం తీసుకోండి బేస్ సింపుల్‌గా 50% తీసుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 50% మైనస్ 2.5% అని రాసుకోవచ్చు కదా! 50% అంటే మనకి ఎంత అని తెలుసు? హాఫ్ అని తెలుసు. మైనస్ 2.5% అంటే మనకి ఎంతో తెలుసో తెలవదు. 25% అంటే ఎంత అని తెలుసు మనకు? 1/4 అని తెలుసు. దీన్ని బోత్ సైడ్ 10 తోని డివైడ్ చేసినాం అనుకోండి. అప్పుడు ఏమైతది? 2.5% ఈజ్ ఈక్వల్ టు 1/40 అయితది. 1/2 మైనస్ 1/40 ఎల్సీఎం చేస్తే ఏమవుతది మనకు? 40. సో ఇక్కడ ఏమవుతది? 20 - 1 అంటే అప్పుడు ఏమైతది? 19/40. సో ఈ విధంగా మనం పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ 46.66% ఉంది. దీన్ని మనం ఎలా చేయొచ్చు? చూడండి. ఇక్కడ 6.66% ఉంది. మనకు ఇప్పుడు తెలుసు కదా! 1/6 అంటే ఎంత అని తెలుసు? 16.66% అని తెలుసు.
దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 46.66% ఉన్నప్పుడు 30% ప్లస్ 16.66% అని తెలుసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి 0.66 పడుతుందంటే మీకు ఆటోమేటిక్‌గా 1/6 దగ్గరికి వెళ్ళిపోవాలన్నట్టు మీకు ఐడియా. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసిర్రనుకోండి బేస్ కన్వర్షన్స్ 1/6 అంటే ఎంత? 1/7 అంటే ఎంత? మీకు ఆటోమేటిక్‌గా ఐడియా వచ్చేస్తది. సో 30% అంటే మనకేమని తెలుసు? 3/10 కదా. ఎందుకంటే 1/10 అంటే ఎంత? 10%. సో 3/10 అంటే ఇప్పుడు ఏమైతది? 30% కదా. ప్లస్ 16.66% అంటే ఎంత అని తెలుసు మనకు? 1/6 అని తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండిటిని సాల్వ్ చేసినాం అనుకోండి. ఎల్‌సీఎం చెప్తే ఏమవుతది? 6, 10 ఉందనుకోండి. 2 3 జార్ 2 5 జార్. అప్పుడు ఎల్‌సీఎం ఏమైతది? 5 2 జార్ 10, 10 3 జార్ 30. 30 అంటే ఇక్కడ ఏమైతది? 9 ప్లస్ 5 అంటే ఏమైతది? 14/30. అంటే అప్పుడు ఏమైతది సింపుల్‌గా 7/15 అయితది. సో 46.66% మనం ఈ విధంగా ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ చూడండి. 41.66% ఉంది. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 40% ప్లస్ 1.66% అని రాసుకోవచ్చు. 40% అంటే ఏంటి మనకు? 2/5 అని తెలుసు కదా. ఎందుకంటే 1/5 అంటే మనకు 20% అని తెలుసు. అప్పుడు 2/5 అంటే ఏమైతది సింపుల్‌గా 40% అయిద్ది. అలాగే ఇది ఎంతో మనకు తెలుసా? తెలవదు. కానీ మనకేం తెలుసు? 16.66% అంటే ఎంత అని తెలుసు? 1/6 అని తెలుసు. బోత్ సైడ్ 10తోని డివైడ్ చేసినాం అనుకోండి. అప్పుడు ఏమైద్ది? 1.66% వచ్చేసి ఏమైద్ది? 1/60 అయిద్ది. అంటే 2 ప్లస్ 1/60. ఎల్‌సీఎం ఏమైద్ది? 60. 12 2 జార్ ఎంత అయిద్ది అప్పుడు? 24 ప్లస్ 1 అంటే ఎంత? 25 అయిద్ది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతది మనకు? 5/12 అయితది. సో ఈ విధంగా మనం పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ 2 లెక్చర్స్‌లో పర్సెంటేజెస్‌లో మనం ఏమి నేర్చుకున్నామంటే ఫస్ట్ థింగ్ ఏంటి నేర్చుకున్నామంటే పర్సెంటేజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. పర్సెంట్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం. సెకండ్ థింగ్ పర్సెంటేజ్‌ను ఫ్రాక్షన్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఇంకోటి ఏం నేర్చుకున్నాం? ఫ్రాక్షన్స్‌ను పర్సెంటేజ్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం. అలాగే ఇంకోటి ఏం నేర్చుకున్నాం? బేస్ కన్వర్షన్స్. బేస్ కన్వర్షన్స్ ఎలా చేయాలో బేస్ కన్వర్షన్స్ ఏంటియో తెలుసుకున్నాం. బేస్ కన్వర్షన్స్. బేస్ కన్వర్షన్స్ అంటే ఏంటియో చూసాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పినా మీకు ఈ బేస్ కన్వర్షన్‌ను ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పిన. నెక్స్ట్ ఏంటి? ఈ బేస్ కన్వర్షన్‌ని ఉపయోగించి మనం వేరే వాటిని ఎలా డిరైవ్ చేయాలో కూడా చెప్పా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ఫస్ట్ అండ్ సెకండ్ లెక్చర్స్ పర్సెంటేజ్ మీద మళ్ళీ చూసి వీటిని క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇవి మీకు గనుక మంచిగా అర్థమైనాయి అనుకోండి. నెక్స్ట్ పోయేటియన్నీ ఈజీగా ఉంటాయి. ఈజీగా అర్థమవుతాయి. అలాగే మీకోసం నేనేం చేసినా అంటే ప్లే లిస్ట్ అని పోండి. మన ఛానల్‌లోకెళ్ళి ప్లే లిస్ట్‌లోకెళ్ళండి. ఈ ప్లే లిస్ట్‌లో టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అని ఒక ప్లే లిస్ట్ రిలీజ్ చేశాను. ఇందులోనే ఈ అర్థమెటిక్‌కి సంబంధించిన వీడియోలన్నీ ఇందులోనే ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఈ ప్లే లిస్ట్‌లోనే మనకు టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అనేది ఇందులోనే ఉంటది. మీరు వెళ్లి చూడండి. అలాగే ఈ క్లాస్ రూమ్ షీట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాలేదో వాళ్ళు జాయిన్ అయ్యి ఈ క్లాస్ రూమ్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ సెక్షన్‌కి వెళ్ళండి. అక్కడ రోజు క్విజెస్ పెట్టడం జరుగుతుంది. వాటిని మీరు చూడండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఎవరైతే ఫాలో కాలేదో వాళ్ళు ఫాలో కాండి. అక్కడ మీకు జనరల్ స్టడీస్ క్వెషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.